అందరికీ నమస్కారం. మే 11వ తేదీన మాతృవందనం కార్యక్రమాన్ని మనం నిర్వహించుకున్నాం. 32 మంది లబ్ధ ప్రతిష్ఠులైన రచయిత్రులని షష్ఠి పూర్తి కళాలను గుర్తించి సత్కరించుకోవడం జరిగింది. మేలో మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ విశిష్ట కార్యక్రమానికి చాలామంది ఆహుతుల్ని ఆహ్వానించడం జరిగింది. ముఖ్యంగా ఒక స్వర్ణయుగం మహిళలు మనం చూసాం సాహిత్యంలో. ఆ సాహిత్య పరిపుష్టి కోసం తెలుగు భాషని పరిపుష్టం చేసిన విభిన్న రంగాలకు చెందిన సాహితీమూర్తులని ఒకే వేదిక మీద కన్నుల పండుగగా చూడటం అనేది చాలా గొప్ప కార్యక్రమంగా భావిస్తూ ఆ కార్యక్రమంలో సత్కారాన్ని అందుకున్న సుమతి నరేంద్ర గారు మన మధ్య ఉన్నారు. సాహితీ సౌపర్ణిక ఆచార్య పి సుమతి నరేంద్ర గారు ఎంఏ తెలుగు, ఎంఏ సంస్కృతాన్ని పూర్తి చేసిన వీరు అప్లైడ్ లింగ్విస్టిక్స్లో డిప్లొమాని కూడా పూర్తి చేశారు. 1950లో పుట్టి 9వ తరగతిలోనే నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ని పొందారు. తెలుగులో అత్యున్నత ప్రతిభ కనబరిచినందుకు శ్రీపతి రాజ్యలక్ష్మి మెడల్ని ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీలోనే పొందడం జరిగింది. అంతేకాదు ఎంఏలో మరొక 2 గోల్డ్ మెడల్స్ను కూడా సాధించారు. 5 సంవత్సరాలు డిగ్రీ విద్యార్థులకి, 26 సంవత్సరాలు పీజీ విద్యార్థులకి విద్యాబోధన పూర్తి చేశారు. 25 పిహెచ్డీలు, 10 ఎంఫిల్లు వీరి ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. తిక్కన చేసిన మార్పులు, ఔచిత్రపు తీర్పులు వీరి పరిశోధనా గ్రంథం. వ్యాసమతి, బాసమతి, సోమనస్యం వ్యాస సంపుటాలు. తిక్కన సోమయాజి నాటకంగా వచ్చింది. మొలకెత్తిన అక్షరం, అత్తరు సీసా కవితా సంపుటాలుగా వెలువడ్డాయి. కవిబ్రహ్మ తిక్కన కవితా వైభవాన్ని రాశారు. వీరి సంపాదకత్వంలో శ్రీనాథ కవితా వైజయంతి, బాలకృష్ణ భారతి, అమరమూర్తి మా అమ్మమ్మ, వివేచన వెలువడ్డాయి. 50కి పైగా ఎన్నో జాతీయ సెమినార్లలో పాల్గొన్నారు. 2 అంతర్జాతీయ సెమినార్లలో కూడా పాల్గొన్నారు. యూరప్, అమెరికాల, ఇటలీ, ఫ్రాన్స్లో పర్యటించారు. తెలంగాణ సాహిత్య పరిషత్ ద్వారా ప్రతి సంవత్సరం వీరు తన మాతృమూర్తి పేరిట అవార్డును అందజేస్తారు. తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం, రాజమండ్రి వారి నన్నయ్య పురస్కారం, నెల్లూరు వారి తిక్కన పురస్కారం, ఒంగోలు వారి ఎర్రన్న పురస్కారాన్ని వీరు పొందటం జరిగింది. సాహితీ సౌపర్ణిక అంటాం సుమతి నరేంద్ర గారిని, ఎందుకంటే అందరితో కూడా చక్కటి స్నేహ సౌందర్యాల్ని ఆవిడ పెంపొందించుకున్నారు. వారి విశేషాలు, వజ్జీవన ప్రస్థానాన్ని, సాహితీ ప్రస్థానాన్ని మీ ముందు ఆవిష్కరించే ఈ పరిచయ కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం పలుకుతూ వారితో ముచ్చటించుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. సుమతి నరేంద్ర గారు, మీ ఫస్ట్ రచనల పరంగా చూడటం కంటే వ్యక్తిత్వ పరంగా కూడా మీతో నాకు చాలా అనుబంధం ఉంది. ఒక అక్కయ్య అనిపిస్తుంది అందరికీ మిమ్మల్ని చూసిన వెంటనే. అందరితో మంచి సుహృద్భావ వాతావరణం మీకు ఎలా అలవాటైంది? చిన్నప్పటి నుంచి మీ మనస్తత్వం అలాగే ఉందా? శ్రీలక్ష్మి గారు మంచి ప్రశ్న వేశారు. ఇంతవరకు చాలా కార్యక్రమాల్లో పాల్గొన్నా ఈ ప్రశ్న నన్ను నిజానికి ఎవరు అడగలేదు. ఏమిటంటే నాకు చిన్నతనంలోనే తల్లిని కోల్పోయాను నేను. నిజానికి నాకు 3 సంవత్సరాల వయసు అప్పుడు మా అమ్మ స్వర్గస్థురాలయ్యారు. నేను మా అమ్మమ్మ తాతల దగ్గర, మాతామహుల దగ్గర పెరిగాను. వాళ్ళిద్దరి సౌజన్యం దానిలో నాకు కొంత శతాంశం అబ్బింది అని నేను అనుకుంటాను. అందుకే ఇప్పుడు కూడా నేను అంటూ ఉంటాను, పిల్లలు ఎలా పెరిగారు, వారికి ఎంత సంస్కారం అలవడింది, ఎలా పెరుగుతున్నారు అనేది తల్లిదండ్రుల బాధ్యతే ఎక్కువ అని నేను అనుకుంటాను. కరెక్ట్. అది మా విషయంలో మా మాతామహుల కారణంగా ఆ విధమైనటువంటి సుహృద్భావ వాతావరణంలో పెరిగాను కనుక నాలో కూడా అందరితో బాగా ఉండాలి, అందరితో మనం ఉండాలి అనేటటువంటి ఒక భావం బాల్యంలో బలంగా పడింది. అందువలననే నేను ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరితో వీలైతే చాలా స్నేహ భావంతో మెలగాలి అని చెప్పి అనుకుంటాను. తెలియకుండానే, అది కాన్షియస్గానే కాదు, అది అలవాటైపోయింది. అందరూ మాట్లాడతారు, అందరితో మాటలు అనేది సహజం, ఎందుకంటే భావ వినిమయానికి మాటే ముఖ్యం కాబట్టి. కానీ ఏదైనా ఒక ఆత్మీయ స్పర్శ ఉంటుంది మీ మాటల్లో, అది నాకు చాలా టచింగ్గా అనిపిస్తుంది. సో మీ గురించి ఒక పరిచయ కార్యక్రమాలు చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిన విషయం ఏంటంటే,
మీరు చిన్నప్పటి నుంచి పీజీ వరకు కూడా అన్ని స్కాలర్షిప్ అన్ని మెడల్స్ మీవే అయిపోతే కాలేజీలో మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? 9th క్లాస్ నుంచి మొదలెట్టిపోయారు, పీజీ వరకు కూడా గోల్డ్ మెడల్స్ అన్నీ మీవే, ప్రభుత్వ స్కాలర్షిప్స్ అన్నీ మీవే, యూనివర్సిటీ పురస్కారాలు అన్నీ మీవే. అది ఎట్లా సాధ్యమైంది? అది ఇంతకుముందు నేను చెప్పినట్టు కొంత నన్ను పెంచినటువంటి మా మాతామహుల వలన, మా తండ్రి గారి వలన. ఆయన ఆ రోజుల్లోనే ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుకున్న గ్రాడ్యుయేట్. తర్వాత ఆమె ప్రభావం నా మీద అంతగా లేదు, కానీ ఆమె కూడా రిషి వ్యాలీ స్కూల్లో చదువుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఈ వాతావరణం వలన కొంత, కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోదలుచుకున్నది ఏంటంటే, నేను ఇక్కడ మీ ముందు మా హై స్కూల్, నిజానికి నేను పెరిగింది ఒక పల్లెటూరు, నెల్లూరు. అసలు అట్లా అనిపించారు తెలుసా, మీరంతా ఒక టౌన్లో పెరిగారేమో అన్నట్టుగా ఉంటారు. నెల్లూరు పట్టణానికి, విక్రమసింహపురి అని అనుకునే నెల్లూరు పట్టణానికి 7 మైళ్ళ దూరంలో ఉండేటటువంటి ఎంకేఆర్ హై స్కూల్ అనేటటువంటి చోట నేను చదివాను. కానీ అక్కడ మాకు పాఠాలు చెప్పినటువంటి బోధకులు, ఉపాధ్యాయులు అందరూ కూడా నిజానికి వాళ్ళు ఇంగ్లీష్లో చెప్పాలంటే స్టాల్ వర్డ్స్ అనాలి. అంత మంచి వాళ్ళ సబ్జెక్టుల్లో వాళ్ళు నిష్ణాతులు. అంత మంచి ఉపాధ్యాయులు దొరకడం ఒక విధంగా పూర్వజన్మ సుకృతం, మా అదృష్టం. ఫౌండేషన్ అనేది అప్పుడు బాగా బలంగా పడింది, పునాది. అటు ఆంగ్లంలో కానీ, తెలుగులో కానీ, ఇతర సైన్స్ ఇత్యాది, మ్యాథమెటిక్స్ ఇలాంటి వాటిల్లో కూడా, అన్ని సబ్జెక్ట్స్లో కూడా, సోషల్ స్టడీస్, వాటన్నిటిలో కూడా చాలా మంచి ఉపాధ్యాయులు ఉండడం వలన అన్ని విషయాలు కూడా ఆకలింపు చేసుకోగలగడం సాధ్యమైంది. బాగుంది. మీరంతా చదువు అంతా అక్కడ జరిగిందా? నాది అప్పట్లో SSLC అనేవాళ్ళు, సెకండరీ స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్ అని. అందువల్లనే నాకు ఆ రోజుల్లో స్టేట్లో 9th ర్యాంక్ వచ్చింది. నిజానికి 9th ర్యాంక్ రావడం అనేది వస్తుందనేది, అదొకటి ఉంది అనేది కూడా మాకు తెలియదు. తర్వాత మా స్కూల్కి ప్రభుత్వం నుంచి లేఖ వచ్చిందాకా మాకు అసలు తెలియదు. తర్వాత సరదాగా అనుకునేవాళ్ళం, ఇంకొంచెం కష్టపడి చదివితే ఇంకా ఇంకా మంచి ర్యాంక్ వచ్చేది అని. ఆ తర్వాత PUC మారిస్టెల్లా విజయవాడ, అప్పట్లో చాలా ప్రసిద్ధి చెందినటువంటి కాలేజ్, బాగా విన్నా. అక్కడ ఇంగ్లీష్ బాగా ఇంకా కూడా మెరుగు కావడానికి ఆ కాలేజ్ కారణం. కానీ అక్కడ నేను 1 సంవత్సరమే ఉన్నాను. ఆ తర్వాత రెడ్డి మహిళా కళాశాల అని అంటుంటారు సామాన్యంగా అందరూ, RBVRR మహిళా కళాశాలలో చదవడం జరిగింది, BSc. అక్కడ కూడా చాలా మంచి లెక్చరర్స్ ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. తెలుగు రావి భారతి గారు చెప్పారు. అనుకోకుండా ఆ తర్వాత ఆమె నాకు తోడుకోడలు కూడా కావడం సంభవించింది, యాదృచ్ఛికం. ఓకే. మీరు 9వ తరగతిలోనే స్కాలర్షిప్ తీసుకున్నారు? 9వ తరగతి నుంచి, నేను 9వ తరగతిలో అడుగు పెట్టేటప్పటికి ప్రభుత్వం మహిళలకు ఉచిత విద్య అనేది పాలసీ వచ్చింది. కాబట్టి ఫీజు కట్టాల్సిన పని లేకుండా SSLCలో స్టేట్లో 9th ర్యాంక్ రావడం వలన నేషనల్ మెరిట్ స్కాలర్షిప్, ఎంతకాలం చదువుకుంటే అంతకాలము వస్తుంది. ఆ రోజుల్లో 1500, కానీ ఆ రోజుల్లో 1500 రూపాయలు అంటే చాలా గొప్పది, లక్షంత విలువ, చాలా ఎక్కువ. శ్రీపతి రాజ్యలక్ష్మి పురస్కారం, అదే స్కాలర్షిప్ నాకు డిగ్రీ చదువుతున్నప్పుడు రెడ్డి మహిళా కళాశాలలో నేను తెలుగు చదువుతున్నప్పుడు, సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చదువుతున్నప్పుడు, మొత్తం ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగులో హైయెస్ట్ మార్క్స్ వచ్చినందుకుగా ఆ రోలింగ్ కప్ లభించింది. MAలో గోల్డ్ మెడల్. ఆ రోజుల్లో 2 ఉండేవి గోల్డ్ మెడల్స్. ఆ స్త్రీలకు ప్రత్యేకంగా మాడపాటి హనుమంతరావు గోల్డ్ మెడల్ ఉండేది. అందరిలోకి ఫస్ట్ వస్తే గురజాడ అప్పారావు గారిది ఉండేది. నా అదృష్టం అనుకోండి, భగవద్ కృప అనుకోండి, మా సహ విద్యార్థుల సహకారం అనుకోండి, వాళ్ళంతా కమెంట్ స్టడీ చేసేవాళ్ళం. వాళ్ళందరి కారణంగా ఆ సంవత్సరం గోల్డ్ మెడల్స్ 2 నాకే రావడం చాలా బాగా జరిగింది. అయితే మీరు తిక్కన చేసిన మార్పులు, ఔచిత్యపు తీర్పులు, అది PhD గ్రంథం కదా. అసలు తిక్కన అసలు ఎవరికి అంత చిక్కడు, అలాంటిది ఆయన మానసాన్ని మీరు ఎట్లా పట్టుకోగలిగారు? మా తాతగారికి వైబి రెడ్డి గారు, ఎర్రనరెడ్డి బాలకృష్ణారెడ్డి గారు, ఆయనకు సాహిత్యం అంటే చాలా అభిమానం. మా అమ్మ పేరుతో ఆయన నెల్లూరులో శ్రీనాథ జయంతి అనని ఒక జయంతి ప్రతి సంవత్సరం ఆమె పేరుతో జరిపేవాళ్ళు. ఆయనకి తిక్కన శ్రీనాథుడు, వీళ్ళిద్దరు అభిమాన కవులు. ఆయన పత్ని అంటే మా అమ్మమ్మ కూడా, రంగనాయకమ్మ గారు, ఆవిడ కూడా సాహిత్యంలో చాలా ప్రవేశం. ఆ రోజుల్లో స్కూల్కి వెళ్ళి చదువుకునే వాళ్ళు కాదు, ఇంటికే పండితులు వచ్చి చెప్పేవాళ్ళు. అలా ఆమె కూడా సాహిత్యంలో చాలా ప్రవేశం కలిగిన వ్యక్తి. గొప్ప విషయం. మా తాతగారికి ముఖ్యంగా తిక్కనంటే చాలా
ప్రత్యేకమైన అభిమానం. తిక్కన తెలుగు కవిగా పుట్టడం తెలుగు వాళ్ళ అదృష్టం. కానీ తెలుగు కవిగా పుట్టడం ఆయనకు రావాల్సినంత కాళిదాసుతో సమానుడైనటువంటి కవి ఆయన అనేవాడు ఎప్పుడు. చిన్నతనంలో మనకు ఏవైతే మనం వింటామో వాటి మీద మనకు ఆసక్తి ఏర్పడుతుంది. తర్వాత తిక్కన పద్యాలు అవి ఆయన చిన్నప్పటి నుంచే నేర్పించారు. ఎంఏకి వచ్చిన తర్వాత కాదు, అంతకు ముందే భారతం మీద తిక్కన మీద ఒక ప్రత్యేకమైన అభిమానం కలగడానికి కారణమైంది. తర్వాత ఉద్యోగరీత్యా అన్ని విధాలా కూడా భారతం అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం నాకు. అందువల్లనే భారతాన్ని గురించి మాట్లాడగలిగిన కొద్ది మందిలో నేను కూడా ఒక చిన్న స్థానాన్ని సంపాదించుకోగలిగాను. మీరన్నట్లు తిక్కన మీద పరిశోధన చేయడం కొంచెం కష్టంగానే అనిపించింది. కారణం ఏమిటంటే నేను తీసుకున్నటువంటి అంశం ఏమిటంటే మూల భారతం నుంచి తిక్కన చేసినటువంటి మార్పులు ఏమిటి, అవి ఔచిత్యపు తీర్పులా కాదా, ఏవో మార్పులు చేసేయడం కాదు, ఏ మార్పు చేసినా దానికి ఒక కారణం, ఏమిటి ఆ కారణం అనేది ఔచిత్యం చాలా విశ్లేషణ ఉండాలి. విస్తారమైన పాండిత్యం ఉండాలి. మళ్ళీ ఎట్లా చేశారు ఏంటి అన్నది క్షేమేంద్రుడి ఔచిత్య విచార చర్చను మళ్ళీ అన్వయిస్తూ క్షేమేంద్రుడు దీనికి ఏం చెప్పాడు, ఇది ఔచిత్యమా కాదా, ఆయన చేశాడు మార్పు నిజమే, కవిత్వపరంగా ఆయన చేశాడు, కానీ అది క్షేమేంద్రుడి ఔచిత్య విచార చర్చకు అనుగుణంగా ఉందా లేదా అనేది విశ్లేషించాల్సి వచ్చింది. అక్కడ నాకు కొంచెం కష్టం ఏర్పడింది. ఒకటి, మూల సంస్కృత భారతం చదవాల్సి వచ్చింది. సరే, తెలుగులోకి అనువాదం జరిగింది, తెలుగు భారతం చదవాల్సి వచ్చింది. చదవాల్సి వచ్చింది అనకూడదు, చదవడానికి అవకాశం ఏర్పడింది. అవును, క్షేమేంద్రుడు ఔచిత్య విచార చర్చ కూడా చదివాను. చదవకపోతే మళ్ళీ దీన్ని మనం సమన్వయం చేసుకోలేం కదా. అంటే నిజానికి స్త్రీలు ఆ రోజుల్లో చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కువగా కావ్యపరంగా సాహిత్యపరమైనటువంటి అంశాలనే ఎన్నుకునేవాళ్ళు. నాకంటే ముందు చేసిన వాళ్ళు కానీ నాతో చేసిన వాళ్ళు కానీ శాస్త్రాన్ని అన్వయిస్తూ చేసిన అనుభవం అంతకు పూర్వం ఎవరి అంటే పలాని వారు ఇలా చేశారు, వారిని అనుసరిద్దాం, కాస్త మనం చూసుకుందాం అనుకోవడానికి నాకు ముందు ఎవరూ లేరు. తర్వాత ఎవరో చెప్పగా విన్నాను, తర్వాత కూడా ఎవరూ శాస్త్రీయ అంశాలు స్త్రీలు తీసుకోలేదు అని. అలా జరిగిందమ్మా. యూనిక్ అన్నమాట అయితే సిద్ధాంత గ్రంథం. దానికి నేను దివాకర్ల వెంకటావధాని గారికి ముఖ్యంగా కృతజ్ఞురాలనై ఉండాలి. గురువు గారు, గొప్ప గురువు ఆయన దివాకర్ల వెంకటావధాని గారు. వాళ్ళు ఆయన అలా పాఠం చెప్తూ ఉంటే ఇంకా మళ్ళీ మనం చదవాల్సిన అవసరం ఏముంది అనిపించేది మాకు ఆ రోజుల్లో. నారాయణ రెడ్డి గారు కవిత్వ పరంగా మా మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ చూపించినటువంటి వాళ్ళు నారాయణ రెడ్డి గారు. ఇద్దరు క్లాసులకి తండోపతండాలుగా జనాలు వెళ్తూ ఉండేవారని అంటూ ఉంటారు. సైన్స్ స్టూడెంట్స్ కూడా నారాయణ రెడ్డి గారి క్లాసుకి వెళ్ళేవారని, దివాకర్ల వెంకటావధాని గారిని ప్రతి ఒక్కరూ అభిమానించేవారు. ఆయన వ్యక్తిత్వం కూడా చాలా. డిపార్ట్మెంట్స్ వాళ్ళు వచ్చి మా తెలుగు డిపార్ట్మెంట్, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో మా తెలుగు డిపార్ట్మెంట్ పక్కన ఫిలాసఫీ డిపార్ట్మెంట్ ఉంటుంది. వాళ్ళల్లో కొంతమంది మేము ఆ గోడచాటుకు వచ్చి వినేవాళ్ళము నారాయణ రెడ్డి గారు పాఠం చెప్పి, కొంత అర్థమైనా కాకపోయినా ఆయన గొంతు వినాలని అనిపించేది మాకు అని చెప్పేవాళ్ళు. అట్లాంటి గురువుల దగ్గర చదవడం వలన మాకు అంతో ఇంతో సాహిత్యంలో మాకు కూడా ఒక చిన్న స్థానంలో. అయ్యో, మీరు ఎన్ని వ్యాస సంపుట్లు 2 తీసినట్టున్నారు. కవిత్వాలు కూడా, కవితా సంపుట్లు కూడా 2, 3 వచ్చినట్టున్నాయి. అత్తరు సీసా చాలా మందిని అత్తరు పూసింది అందరికి. అవునమ్మా, మొట్టమొదట కవిత్వం నువ్వు రాస్తావు కానీ ఎందుకు అచ్చు వేయవు అని నన్ను కాస్త గురువుగా మందలించింది కృష్ణకుమారి గారు. ఎప్పుడు రాస్తూ ఉండేదాన్ని, చూపిస్తుండేదాన్ని, చదువుతూ ఉండేదాన్ని, కానీ అచ్చు వేయలేదు. అలా కాదు, నువ్వు అచ్చు వేసి తీరాల్సిందే అని పట్టుబట్టి నన్ను ప్రోత్సహించిన వాళ్ళు నాయన కృష్ణకుమారి గారు. ఆవిడ కూడా మొదట గురువు గారు, తర్వాత ఆవిడతో కలిసి పనిచేశాము. మన తెలుగు యూనివర్సిటీ వీసీగా కూడా పనిచేశారు వారు. అయితే అప్పుడు మొలకెత్తిన అక్షరం అని చెప్పి మొట్టమొదటిసారిగా రాస్తున్నాను కనుక మొలకెత్తిన అక్షరం పెట్టాను. అది ఆ తర్వాత కొంతకాలానికి ఏమిటి దశాబ్దం అయిపోతే మళ్ళీ వెయ్యవా అని చెప్పి మిత్రులు కొంతమంది అనడం వలన మళ్ళీ అత్తరు సీసా అనేటటువంటి దాన్ని ఒకటి వేశాను. వ్యాసాలు ఒకటి నిజంగా నేను చెప్పాలి అంటే, నేను ఎన్నైతే వ్యాసాలు రాశానో, ఎన్ని సెమినార్లలో పాల్గొన్నానో, ఆ దృష్టితో చూసుకుంటే నేను వ్యాసాలు అచ్చు వేసినవి చాలా తక్కువనే చెప్పాలి. అవును, అంటే నాకెలా అంటే, ఒక వ్యాసం రాసిన తర్వాత, నేను దాని గురించి మాట్లాడిన తర్వాత, సెమినార్లలో ప్రజెంట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ చదువుకున్నప్పుడు నాకు ఇంతకంటే బాగా రాయొచ్చు అని అనిపించేది. ఆ కారణం చేత వాటిల్లో కూడా మళ్ళీ సెలెక్టివ్గా కొన్నింటిని మాత్రమే వ్యాసమతి అనే పేరుతో ఒక
వ్యాస సంపుటి వేశారు. పిహెచ్డిలో నన్ను గైడ్ చేసిన సుబ్రహ్మణ్యం గారికి, డాక్టర్ జీవి సుబ్రహ్మణ్యం గారికి దాన్ని నేను గొప్ప అంకితం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత భాసమతి అనే ఒక వ్యాస సంపుటి వేశాను. ఆ తర్వాత భారతం మీద నేను ఎక్కువ కృషి చేయడం వలన, ఎక్కువ వ్యాసాలు భారతం మీద రాసి ఉండడం వలన ఇవి ఎందుకు వెయ్యరు అంటే సౌమనస్యం అనే పేరుతో ఒక వ్యాస సంపుటి, చాలా బాగుంది పేరే, వేశాను. అంటే నిజానికి నా పేరు కలిసి వస్తుందని కూడా కాదు, నాకు ఆ దశలో ఏమిటంటే దాంపత్యం అంటే ఏమిటి, దాంపత్య సౌమనస్యం అనేది ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది ప్రాచీన కాలంలో అనే అవగాహనతోటి ఆ పేరు పెట్టడం జరిగింది, సౌమనస్యం అని. చాలా మంచి పేరు అది. ఇక తిక్కన సోమయాజి మీద ఇంకొక పుస్తకం నాటకం రాశాను. అంటే అది ఎలా అంటే తిక్కన సోమయాజి మీద నాటకం రాశాను, రుద్రమదేవి మీద నవల రాశాను. కానీ నవల ఒక కారణం చేత, ఒక కారణం అంటే ఏమీ లేదు, రుద్రమదేవి ఎలా మరణించింది అనే దాని మీద నేను చాలా రీసెర్చ్ చేశాను. కానీ నాకు పూర్తిగా సంతృప్తినిచ్చేటటువంటి ముగింపు ఆధారం దొరకలేదు. అంటే చాలా మంది రాశారు రుద్రమదేవి మీద, చాలా నవలలు వచ్చాయి. ఎవరికి వాళ్ళు ఇక మరి కరెక్ట్గా మనకు తెలియలేదు కాబట్టి ఏదో ఒక ముగింపు ఇద్దామని ఇచ్చారు. నేను అక్కడ దాన్ని ఆగిపోయి అచ్చు వేయలేదు. తిక్కన మీద నాటకం మాత్రం పూర్తి చేశాను. ఇవి రెండూ కూడా ఒక విధంగా చెప్పాలి అంటే నేను పరిశోధన చేసేటప్పుడు విశేషమైన కృషి తిక్కన మీద చేయడం వలన, తిక్కనకు కాకతీయ సామ్రాజ్యానికి ఉన్నటువంటి అనుబంధం వలన, గణపతిదేవ చక్రవర్తితో ఉన్న అనుబంధం వలన ఇవి రెండూ కూడా నాకు బాగా మెటీరియల్ నాకు దొరికింది. అందువలన తిక్కన మీద నాటకం రాయడం జరిగింది. తిక్కన మీద 1-2 ఎక్కువ మంది నాటకాలు రాయలేవు. తిక్కన అని కొంచెం ఆయన మీరు అన్నట్లుగా ఇందాక మీరు ప్రస్తావించినట్లుగా తిక్కని ఎంత తెలుగుదనం ప్రవేశపెట్టాడో అంత చాలా మందికి అర్థం కాకుండా, జటిలంగా అనిపించేస్తుంది. నన్నయ్య అర్థమైనంతగా, అవును, పెద్దన అర్థమైనంతగా, పోతన అర్థమైనంతగా తెలుగు వాళ్ళకి తిక్కన అర్థం కాకుండా పోయాడు. అది తెలుగుదనం ఎక్కువ వాడడం, ఎక్కువ ప్రయోగించడం. అవును. ఇకపోతే సాహిత్యంలో తీసుకుంటేనండి ఒక మంచి ఉన్నతమైన మహిళా రచయిత్రులున్న దశని మనం చూసాం. అంతకుముందు ఎలా ఉన్న సాహిత్యం, ఆ తర్వాత నుంచి రచయిత్రులు ఎందుకు తగ్గిపోయారు, సాహిత్యంలో ఎందుకు మనుగడ సాగించలేకపోయారు? మీ విశ్లేషణ బాగుంటుంది కాబట్టి చాలా మందిని ఇదే ప్రశ్న వేశాను నేను. అదే